కాంప్లెక్స్ మీటింగ్లో సార్ కూడా మాకు అక్కడికి వస్తారు కాబట్టి సార్కి దగ్గర వెళ్ళి స్కూల్లో ఎస్ఏ మ్యాథమెటిక్స్ సబ్జెక్టు చెప్తారు. మాకు అక్కడ కాంప్లెక్స్కి వచ్చినప్పుడు సార్ 2-3 పద్యాలు వాడుతుంటే నాకు ఎంత హ్యాపీగా అనిపించింది. అయితే మాకు కూడా ఇంతకుముందు మోటివేషన్ క్లాసెస్ అక్కడ వింటున్నాము. నేరేళ్లపల్లి స్కూల్లో జరిగినప్పుడు చూద్దాంలే అన్నట్టు వింటుంటే ఒక స్టూడెంట్ మంచి 10/10 మార్క్స్ తెచ్చుకొని ఫ్లైట్లో జాయిన్ అయ్యి పర్ మంత్ 3 lakhs తీసుకొని వాళ్ళ అమ్మని ఫ్లైట్లో ఎక్కించడం, కార్లో ఎక్కించడం, వాళ్ళ అమ్మ ఫీలింగ్స్ ఎట్లుంటాయి అంటే మా చేతుల్లో అప్పుడు ఇట్లా గూస్ బంప్స్ వచ్చేసినాయి. మేము కూడా ఒక టీచర్లమే అక్కడ సార్ చెప్తుంటే ఆ పద్యాలు వాడుతుంటే అసలు అవన్నీ మోటివేషన్ వింటుంటే మేము అసలు నిశ్శబ్దంగా ఎప్పుడైనా సరే లంచ్ చేసినప్పుడు కొంచెం పెరుగు తింటాం కాబట్టి కొంచెం నిద్రమోహం అనిపించేది. అసలు మొన్న కాంప్లెక్స్ అయితే ఎంత ఇంట్రెస్ట్, అందరికీ కంటి రెప్ప ఆడకుండా ఇట్లనే చూస్తున్నాం. అసలు ఇట్లా గూస్ బంప్స్ వచ్చేసినాయి అనమాట. నిజంగా చెప్పింది నాకు అనిపించింది ఏంటంటే నేను ఇప్పుడు స్టూడెంట్ అయ్యి ఉంటే, నేను 10/10 తెచ్చుకుంటుంటే, నేను ఈ జాబ్ కంటే మంచి జాబ్ తెచ్చుకుంటుంటే, మా పేరెంట్స్ కూడా నేను అట్లా చూసుకుని ఉంటే, నా పిల్లలకి ఇంకా మంచి ఫ్యూచర్ ఇచ్చి ఉంటే ఎంత బాగుంటుంది అనిపించింది. నిజంగా చాలా మంచిగా అనిపించే. సార్కి నేను 2-3 సార్లు ఫోన్ చేశాను, సార్ ప్లీజ్ మా స్కూల్కి కూడా రండి, ఒక మోటివేషన్ ఇవ్వండి మీ నుంచి. నేను మా మేడంని అడుగుతాను, మేడంని కూడా చెప్పగానే స్టూడెంట్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తప్పకుండా తీసుకురండి మేడం, ఇట్లాంటి మోటివేషన్స్ మన స్కూల్ పిల్లలకి చాలా అవసరం. ఒక ఫ్రెండ్షిప్ గురించి ఇంకా చాలా చాలా చెప్పలేదు మనకి సార్ టైం ఉంది, కానీ ఒక ఫ్రెండ్షిప్ గురించి ఎట్లా, ఒక పేరెంట్స్ని ఎట్లా చూసుకోవాలి, ఒక ఫ్రెండ్స్కి ఎట్లా ఉండాలి, టీచర్లు ఎట్లా ఉండాలి, పిల్లలు ఎట్లా ఉండాలి, టీచర్కి స్టూడెంట్కి మధ్యలో ఉన్న సంబంధం గురించి చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది తెలుసా. సో మనం ఇంకా ఏంటి అంటే చిన్న గొడవలు పెట్టుకొని మన లైఫ్ అంతా క్లాస్ రూమ్లోనే ఈ డిస్టర్బెన్స్ మధ్యలోనే చూసుకుంటున్నాం, కానీ మనకు తెలియని ఫ్యూచర్ ఎక్కడో ఉందని సార్ చెప్తుంటే మాకు అసలు అవన్నీ చూస్తుంటే నిజంగానే కదా అని మాకు సీన్ అట్లా అనిపించింది. అసలు చూస్తుంటే కళ్ళ ముందు ఒక సినిమా చూసినట్టే అనిపించింది. సార్ పద్యాలు చాలా బాగుంటారు, సాంగ్స్ చాలా బాగా పాడతారు. అసలు ఆ మోటివేషన్ విన్నాక ఏది ఏమైనా సరే మా స్కూల్కి కంపల్సరీగా తీసుకెళ్ళాలని చాలా పట్టుబడి చాలా బాగుంది సార్. అసలు మీ ఎక్స్ప్రెషన్స్, మీ మోటివేషనల్స్ ఇంకా చాలా చాలా బాగున్నాయి. ఈరోజు ఫుల్ టైం ఇవ్వలేదు, మాకు టైం సరిపోలేదు అనుకుంటున్నా. సో మళ్ళీ మాకు ఇంకొక 2-3 క్లాసులు కూడా తీసుకోవాలి సార్ కంపల్సరీగా. టైం నుంచి మళ్ళీ ఒకసారి మాకు టైం ఇవ్వండి. మా కోరికని మళ్ళీ ఇక్కడికి వచ్చి మా పిల్లలందరికీ మోటివేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.